హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము రోజు ఎగ్ కర్రీ చేసుకునే దానికంటే ఈరోజు కొంచెం వెరైటీగా చేసుకుందాం. ముందుగా 7 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో కొట్టిపోసుకోవాలి. ఇలా చేస్తే మటన్ కర్రీ కంటే బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. వన్ టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెకు నూనె అప్లై చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్న ఎగ్స్ అందులో పోసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి ఆవిరిలో ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి కావాల్సినవి చెక్క, లవంగాలు 2, యాలకులు 2, మిరియాలు 2-3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి లేకపోతే ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఎగ్ ఆవిరిలో ఉడికాక ఎగ్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. ఒక బగారాకు వేసుకోవాలి. ముందుగా కడిగేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు రెమ్మల కరివేపాకు, కొంచెం పుదీనా చిన్న కడిగేసి వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచాలి. ముందుగా కడిగేసి పెట్టుకున్న ఎగ్స్ ముక్కల్ని వేసుకోవాలి.
అంతే ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్? చాలా 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 బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. Thank you for watching. Please subscribe my channel.